హలో ఎవ్రీవన్, నేనైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. సో నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎలా వస్తే బెటర్ అండ్ అక్కడ షాపింగ్ ఎలా చేయాలి, ఏ టైంకి స్టాల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఈ వీడియోలో కేవలం గేట్ బయట ఉండే షాపింగ్ మాత్రమే క్లియర్గా నేను చూపిస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే 3 o'clockకి రీచ్ అయిపోయాను అనమాట. అండ్ ఓన్ వెహికల్లో వచ్చే బదులు ఎగ్జిబిషన్కి దూరం నుండి వచ్చే వాళ్ళు అయితే మెట్రోకి రావడం బెస్ట్ అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే మెట్రో నాంపల్లి దగ్గర దిగకుండా నెక్స్ట్ స్టాప్ గాంధీ భవన్ దగ్గర దిగినట్లయితే అక్కడ ఇంకా స్టాప్ దగ్గరే ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్ అనేది. సో అవుట్ సైడ్ ఇంకా గేట్ 2 బయటకు వచ్చేయగానే ఈ షాపింగ్ అనేది, స్ట్రీట్ షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందాక చూపించిన బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవైతే 200 అలా చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇలా బ్యాంగిల్స్ అన్ని సెట్స్ పెట్టేసి అమ్మారు. అవన్నీ 100 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారనమాట. నెక్స్ట్ ఇలా ముందుకు వస్తుంటే ఇంకా ఇయర్ రింగ్స్ కానీ, నెక్స్ట్ ఇలా క్లిప్స్, ఇవన్నీ కూడా స్టోన్ క్లిప్స్ అట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మంచి కలెక్షన్ ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలకి టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా టీ కప్స్ కానీ, బాటిల్స్, డిఫరెంట్ టైప్స్. ఇంకా నేను లోపలికి వెళ్ళి చేయలేదు అన్నీ, అప్పటికే నాకు టైం అయిపోయింది. ఎందుకంటే నేను మా పాపతో వచ్చాను కాబట్టి. సో కొంచెం ఎర్లీగా వచ్చాను. నేను 3 o'clockకి రీచ్ అయిపోయాను. 3 o'clockకి రీచ్ అయిపోతే ఇంకా బయట ఏం లేదు. సో అందుకోసం నేను లోపల షాపింగ్ అంతా చేశాను అనమాట. లోపల షాపింగ్ అన్ని స్టాల్స్ అయితే 3 o'clock ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇంకా ముందంటే మేబీ ఓపెన్ అవ్వవేమో, బట్ 3 o'clock నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే రష్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏమంటే, వీక్ డేస్లో వెళ్ళడం బెస్ట్, వీకెండ్స్లో వెళ్ళడం కన్నా. ఇంకా 3 o'clock అలా రీచ్ అయిపోయినా నేను 6 వరకు షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. నేనైతే ఫస్ట్ లోపలంతా చేసుకొని తర్వాత బయట చేశాను. ఎందుకంటే బయట ఇంకా ఆఫ్టర్ 4 మంచిగా స్టాల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇంకా బయట నేను వెళ్ళిన టైంకి ఏం లేవు కాబట్టి లోపల చేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే, నేను ఓన్లీ వీడియో షూట్ చేయడానికి మాత్రమే వెళ్ళాను, ఏం పర్చేస్ చేయలేదు. ఎందుకంటే నేను మా పాపని తీసుకొని వెళ్ళాను కాబట్టి పాపని తీసుకొని అండ్ వీడియో షూట్ చేస్తూ కొంచెం కష్టమైపోయింది, పర్చేస్ చేయలేకపోయాను ఇది కూడా. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం పర్చేస్ చేశాను ఏంటి అనేది కంప్లీట్ వీడియో కూడా చేస్తాను. సో నేను నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు. సో ఇప్పటికైతే ఇంకా ఇలాంటి గార్లైన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే మేబీ నాకు తెలిసి మంచి ప్రైజెస్కే ఇస్తున్నారు అనుకుంటా. నేనైతే ఏం ప్రైస్ అడగలేదు ఇంక ఇవన్నీ, అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి. కాకపోతే చాలామంది కొన్నారనమాట. సో రేట్స్ అనేవి రీజనబుల్ ఉంటేనే కదా కొంటారు. సో అట్లా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా ఇలా ముందుకు వస్తుంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే లోపల కన్నా కూడా బయటే నాకు చాలా బాగా అనిపించింది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏదైనా కావాలి అంటే పక్క ఇక్కడికి వచ్చేయండి. డిఫరెంట్ కలెక్షన్ అయితే దొరుకుద్ది మనకి. ఇంకా నెక్స్ట్ ఇలా దుప్పటాస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అవి 150కి 200కి ఒకటి అట్లా అమ్ముతున్నారనమాట. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి అయితే 250కి ఇచ్చారు. అండ్ ఇంకా మంచి కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ వచ్చేసి 300 పెట్టారు ఇలా ఫ్యాన్సీవి. ఇంకా ఇలా నార్మల్వి వచ్చేసి 250కి. ఎక్కడైనా బోర్డ్ పెట్టి ఇంత ప్రైస్ అని చెప్పేసి బోర్డ్ పెట్టారు అంటే ఇంకా అవి మనం బార్గెన్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. సో ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. నార్మల్గా ఏదైనా ప్రైజెస్ మనం అడిగితే చెప్పారు అలా అంటే అయితే మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ అయితే మనకి బార్గెన్ స్కిల్స్ బాగా యూజ్ చేయాలి. సో అప్పుడైతేనే మనకు మంచి ప్రైస్లో వస్తాయి. ఇంకా ఇలా ఈ స్టాల్ అయితే వచ్చేసి 60 రూపీస్కి అలా అమ్ముతున్నారు. ఇయర్ రింగ్స్ బాగున్నాయి, కింద ఉన్నాయి చూసారా, అవైతే నాకు కొంచెం మంచిగా అనిపించాయి అనమాట. ఇంకా పిల్లలకి ఇలా చిన్న టాయ్స్ ఎగ్జిబిషన్స్లలో కామన్, సో అలాంటివి కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇంకా ఇక్కడ ఈ కుందన్ టైప్లో ఉన్నాయి చూడండి, ఇవైతే 100 రూపీస్ చెప్పారు. నాకు మంచిగా అనిపించింది, కొంచెం యూనిక్గా అనిపించింది. నా దగ్గర ఇప్పుడు కొంచెం ఇయర్ రింగ్స్ కలెక్షన్ తగ్గిపోయింది, ప్రీవియస్గా అయితే చాలా ఉండేది. సో నేను అందుకోసం నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా మంచి ఇయర్ రింగ్స్ అన్ని సెట్స్ కొన్ని పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడంటే ఈ వీడియో చూసి వెళ్ళడం వల్ల వీడియో చేశాను కాబట్టి నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం పర్చేస్ చేయాలి, ఎక్కడ బాగున్నాయి ఏంటి అనేది నాకు కొంచెం మంచిగా తెలుస్తుంది. సో దట్ నాకు షాపింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు వెళ్ళినప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట షాపింగ్ అనేది. సో నెక్స్ట్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, అవి 200 అలా చెప్తున్నారు. బాగా అనిపించింది. 200కి అంత మంచి బ్యాగ్స్ ఏమొస్తాయి, సో బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఈ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి 100కి 150కి 2 అండ్ 100కి 3 సెట్స్, 3 లేయర్ సెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. 100 రూపీస్ అలా చెప్తున్నారు. బాగా అనిపించింది. ఇంకా ఈ సెట్స్ అయితే నాకు చైన్స్ బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి 100 రూపీస్ చెప్పారు.
సో నేను ఇంకా వద్దు అనేసి వెళ్తుంటే ఇంకా తక్కువ చేస్తామనేసి అంటున్నారనమాట. సో నేను ఎలాగో తీసుకోను కాబట్టి నేను ఇంకా బార్గెన్ కూడా ఏం చేయలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏమైనా పర్చేస్ చేస్తే తప్పకుండా బార్గెన్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు కంప్లీట్గా పెడతాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ మంచి మంచి ఇలాంటి షాపింగ్ వీడియోస్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా ఇలాంటి కీ చైన్స్ కానీ ఇలా బ్యాగ్స్కి పెట్టుకోవడానికి డాల్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. సో ఇంకా నెక్స్ట్ ఇలా క్రౌన్స్ కూడా లైట్స్ వచ్చిన క్రౌన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇలా గాగుల్స్ అండ్ అలాగే చెప్పల షాప్స్ కూడా బయట అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది బయట. ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా, ఈ పూసలతో చేసినవి నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. యూనిక్గా అనిపించింది. ఇలాంటి కలెక్షన్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో నా దగ్గర లేదు కూడా. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా పర్చేస్ చేస్తాను. అవి అడిగితేనే 150, 200 అలా చెప్పారు. మేబీ ఇంకా అడిగితే తక్కువ చేస్తారేమో. సో నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. బాగా అనిపించింది నాకైతే ఈ కలెక్షన్. ఇంకా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మనకు కావాలి డిఫరెంట్గా అని అంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చేయండి. మంచి కలెక్షన్ అయితే మరి కొంటారు. సో బాగా అనిపించింది నాకైతే. చాలా స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో. ఇవి వచ్చేసి కొంతమంది 250, కొంతమంది 200, కొంతమంది 150, 100 అలా చెప్తున్నారు. మనం బార్గెన్ చేయాలంతే. ఇంకా బార్గెనింగ్ రాని వాళ్ళైనా కూడా యూజ్ ఏమంటే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి, ఒక దగ్గర ఉన్నాయి, ఇంకో దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర అడిగి మనకి ఆ ప్రైస్లో ఇవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ ఇంకో స్టాల్కి వెళ్ళి అక్కడ అడిగి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో దట్ మనం ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు ఇంక ఇవన్నీ కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఈ స్టోన్స్ చూసారు చూడండి, అది 250 చెప్పారు. అది మనం ఒకటి వేర్ చేసాము అంటే ఇంకా శారీస్, ప్లెయిన్ శారీస్ అలా వేసుకున్నప్పుడు అయితే లుక్ అదిరిపోద్ది అంతే. ఇంకా ఇవన్నీ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి దాండియా ఆ టైంలో అయితే మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా చాలా కొనాలని కూడా అనిపించింది. సో కాకపోతే పాప ఉంది కాబట్టి సో అవన్నీ కొని నేను పట్టుకొని రావడం నాకు కొంచెం కష్టంగా ఉంటుందనేసి నేను ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా అంతే, అప్రాక్సిమేట్లీ అన్నీ 150, 200, 250 అలాగా చెప్తున్నారు. 100కి అయితే ఇంకా మనం అడిగితే బెటర్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకేమంటే నేను అంటే గేట్ దగ్గర నుంచి మెట్రోకి టువర్డ్స్ మెట్రో చేశాను అనమాట వీడియో. ఎందుకంటే నేను బయటకు వచ్చేటప్పుడు చేశాను కాబట్టి సో అలా చేశాను. మెట్రో మనం ఈ గేట్ నెంబర్ 2 నుంచి మెట్రో సైడ్ వెళ్తుంటే ఇంకా లాస్ట్లో అంటే మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత మెట్రోకి నడుస్తుంటే అక్కడ ఈ జ్యువెలరీ ఎక్కువ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువ అవైలబుల్గా ఉంది. ఈ పూసలవి అవన్నీ అయితే నాకు బాగా అనిపించాయి అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా షెల్స్వి కూడా చాలా బాగున్నాయి. కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించాయి అనమాట. ఎప్పుడు చూడండి ఇవి అన్నీ కూడా నాకు మంచిగా అనిపించాయి. సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అలా చూస్తూ ఉండే నేను ఇంతకుముందు. ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించాయి. ప్రీవియస్గా నేను ఏ ఎగ్జిబిషన్లో ఇలాంటివి చూడలేదు, ఇప్పుడే అనిపించింది నాకు. ఈ షెల్స్తో చేసినవి బాగా అనిపించింది అనమాట. 100 రూపీస్ అలా చెప్పారు. 100, 150 అట్లా ఇంకా డిజైన్ బట్టి అలా చెప్తున్నారు. కొంతమంది ఏమో అన్నీ 100 అని చెప్పేసి పెట్టేసి అమ్ముతున్నారు. సో బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ జ్యువెలరీ ఇవన్నీ మాత్రమే బాగున్నాయి. క్లాత్స్ వచ్చేసి లోపల బాగున్నాయి. క్లాత్స్ అయితే బయట లేవు. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇవన్నీ కావాలంటే లోపల కన్నా బయటే బాగున్నాయి. నెక్స్ట్ ఇలా కొన్ని దుప్పటాస్, మెటీరియల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ కనిపించింది అనమాట బయట. నెక్స్ట్ ఇంకా కొన్ని పిల్లలకి టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి బయట. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్, ఇంకా ఈ ఆక్సిడైజ్డ్లో బ్యాంగిల్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూసారా పిల్లలవి, కిడ్స్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 100, 150, 200 అంతే. ఇంకా అన్నీ అప్రాక్సిమేట్లీ బయట అయితే ఆల్మోస్ట్ అంతే 100, 250 ఆ రేంజ్లోనే చెప్తున్నారు. ఇంకా ఇవి చూసారా, ఇవి కూడా బాగా అనిపించింది నాకైతే. ఒకటి ఏమంటే నాకు అర్థం కాలేదు, అన్నింటికి జారా, జూడియో అట్లాంటి ట్యాగ్స్ పెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ చూసారా, ఇవి కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి 300, 350 అట్లా చెప్తున్నారు. దుపట్టాస్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది బయట. నాకు మంచిగా అనిపించింది ఈ దుపట్టాస్. ఏదైనా వైట్ కలర్ డ్రెస్కి పైన కింద మొత్తం వైట్ తీసుకొని సో ఆ దుపట్టా ఒకటి మంచిది వేర్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్లో వచ్చేస్తుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదైతే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ కీ చైన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి బయట. ఇట్లా చిన్న చిన్న కప్స్, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే లోపలే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇదన్నమాట బయట షాపింగ్ ఇదంతా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిలింగ్గా వీడియో చేస్తాను. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూసారా చాలా బాగున్నాయి. ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట.
సో నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్తాను అక్కడ షాపింగ్కి. అక్కడ ఏమేమి పర్చేస్ చేశాను, ఏ ప్రైస్లో పర్చేస్ చేశాను, నేను ఎలా బార్గెన్ చేశాను ఏంటి అనేది కంప్లీట్ వీడియో పెడతాను. ఆ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.